అపెండిక్స్ అంటే ఏంటి? సర్జరీ ఎప్పుడు చేయాలి అంటే వితిన్ 24 hours ఆ సింప్టమ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. నమస్తే అండి. ముందుగా ఈరోజు మనం అపెండిక్స్ గురించి తెలుసుకుందాం. అపెండిక్స్ అంటే ఏంటి? అపెండిక్స్ అంటే జనరల్ గా మనకు చిన్న పేగు అండ్ పెద్ద పేగు జంక్షన్ లో ఒక చిన్న వేలు మాదిరిగా మనకి ఉంటుంది. అది నార్మల్ గా ప్రతి ఒక్కరికి అపెండిక్స్ అనేది ఉంటుంది. సో అపెండిక్స్ ఉండడము నార్మల్ గా అందరికి ఉంటుంది, కానీ ఎప్పుడైతే అది వాపు వస్తుందో దాన్ని మనం అపెండిసైటిస్ అని అంటాం. సో అపెండిసైటిస్ అని ఎప్పుడైతే అంటామో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే పేషెంట్ కి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడే మనము డాక్టర్ ని అప్రోచ్ అవ్వడం జరుగుతాం. సో అపెండిసైటిస్, అపెండిక్స్ అనేది రెండు డిఫరెంట్. అపెండిక్స్ అంటే నార్మల్ గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నార్మల్ స్ట్రక్చర్. దాని ఫంక్షన్ ఎలాంటి ఫంక్షన్ అనేది అపెండిక్స్ ఉండదు. ఇట్ ఇస్ వెస్టిజియల్ ఆర్గన్. ఓకే, సో దాంతో పాటు మిగతా అవయవాల లాగా కామన్ గా అపెండిక్స్ కూడా ఉంటుంది, కానీ దాని ఫంక్షన్ అనేది ఉండదు. కాబట్టి దాన్ని మనం ఆపరేషన్ చేసి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుందో అప్పుడు మనము ఆపరేషన్ చేసి తీయడం అనేది జరుగుతాం. అపెండిక్స్ పేషెంట్ ని మనము ఎలాగ డివైడ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి డాక్టర్ ని, తర్వాత ఎలాంటి టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి సర్జరీ ఎప్పుడు చేయాలి, మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ ఎప్పుడు చేయాలి అంటే వితిన్ 24 hours సర్జరీ చేసి అపెండిక్స్ ని తొలగిస్తే చాలా ఉత్తమం. తొందరగా రికవర్ అవుతారు అండ్ చాలా ఫాస్ట్ గా మనం డిశ్చార్జ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్ కి అపెండిసైటిస్ లేట్ గా మనము ఐడెంటిఫై చేసుకోవడం, నిర్ధారణ చేసుకోవడం అనేది జరిగినప్పుడు పేషెంట్ కాంప్లికేషన్స్ కి వెళ్ళి సర్జరీ కూడా మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటాయి. అలాగే రెస్ట్ కూడా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో మనము అపెండిక్స్ లక్షణాలు ముందుగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ లక్షణం పెయిన్. మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ బొట్టు భాగం నుంచి ఈ కింద భాగంలో మనకు ముఖ్యంగా పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, జనరల్ గా చెప్తా ఉంటారు. దాంతో పాటు వామిటింగ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫీవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు కాన్స్టిపేషన్ ఆర్ లూజ్ మోషన్స్ రెండింటిలో ఏదైనా ఉండొచ్చు. సో ఈ మూడు లక్షణాలు యూజువల్ గా అపెండిసైటిస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి దోహదపడతాయి. తర్వాత మనము స్కానింగ్ చేసుకోవడం వల్ల అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనం అపెండిసైటిస్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా WBC కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, CRP అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ ఇమీడియట్ గా లాప్రోస్కోపీ ద్వారా మనం సర్జరీ చేసుకోవడం వల్ల తొందరగా రికవర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది అపెండిసైటిస్ అండ్ అపెండిక్స్ ఈ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్. థ్యాంక్ యూ.